అసలు ఏం జరుగుతుంది? ముందు చూస్తేనేమో ప్రీ రిలీజ్ బిజినెస్ ఏమో సూపర్ గా జరిగింది. కానీ ఇప్పుడు ప్రీ రిలీజ్ బుకింగ్స్ చూసుకుంటే చాలా తక్కువ ఉన్నాయి. ఆంధ్రాలో ఓకే పర్లేదు కానీ బానే బుకింగ్స్ ఉన్నాయి. కాకపోతే బెంగళూరులో, కర్ణాటక సైడ్ నేను చెప్తున్నా, బెంగళూరులో అయితే 20% బుకింగ్స్ మాత్రమే ఉన్నాయి. అది కూడా ప్రీమియర్ షోస్ కి, ఫస్ట్ డే షోస్ కూడా కాదు, ప్రీమియర్ షోస్ కే అంత తక్కువ బుకింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు చూస్తే థియేటర్ దగ్గర 20 మంది కూడా లేరు ప్రీమియర్ షోకి. యాక్చువల్ గా నాది కొంచెం లేట్ అయిపోయింది అనమాట వెళ్ళడానికి. చాలా మంది వచ్చేసి ఉంటారు, సెలబ్రేషన్స్ చేసేస్తుంటారు, క్యాప్చర్ చేయలేనేమో అని చెప్పి భయపడ్డా. అక్కడికి వెళ్ళి చూస్తే 9:30 PM కి షో. నేను అక్కడికి ఆల్మోస్ట్ 9 కి రీచ్ అయ్యా. ఎవరు లేరు, ఒక 20 మంది కూడా లేరు. స్కూల్ పిల్లలు కూర్చో ఉన్నారు అంతే. అసలు నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏంటి ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిం కి ఇంతేనా జనాలు? ఇంకా నాకు అర్థం కావట్లేదు అసలు ఏంటి, ఎందుకు వెళ్ళట్లేదు జనాలు, ఎందుకు టికెట్లు బుక్ చేసుకోవట్లేదు, అసలు ఏంది? సరే ప్రైస్ ఎక్కువ పెట్టారు అనుకోవచ్చు, కానీ మరి ఇంతనా? ఇప్పుడు నేను వెళ్ళిన థియేటర్ కూడా ఆషామాషి థియేటర్ ఏం కాదు, వన్ ఆఫ్ ద మోస్ట్ సెలబ్రేటెడ్ థియేటర్స్ ఇన్ బెంగళూరు. అది కూడా ఎస్పెషల్ గా తెలుగు సినిమాలకి. అక్కడ సుదర్శన్ ఎలాగో ఇక్కడ బెంగళూరులో ఊర్వశి థియేటర్ అలాగా. అలాంటి థియేటర్ లోనే సెలబ్రేషన్స్ లేవంటే ఇంకేం మాట్లాడాలి? సరే మళ్ళీ ఇంకోటి కూడా అనిపించింది ఏంటంటే, December 5th అనేది ఏమైనా రాంగ్ టైమా, అంటే వీకెండ్ కాదు, మేబీ దాని ప్రభావం ఏమైనా పడుతుందా? చాలా బాధ అనిపించింది థియేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు. ఎందుకంటే రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ టీజర్ రిలీజ్ అయినప్పుడు ఆ థియేటర్ లో రిలీజ్ అయింది. రచ్చ మామూలుగా చేయలేదు, మామూలు రచ్చ చేయలేదు అక్కడ. అంత రచ్చ చేసిన థియేటర్ లో నేను చాలా ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్ళా, మరి ఏమీ లేదు. చూడండి గేమ్ చేంజర్ టీజర్ రిలీజ్ అయినప్పుడు ఎలా ఉంది హంగామా అక్కడ అని. ఎన్ని కాంట్రవర్సీస్ ఉన్నా కూడా ఇంత మూవీ డినైల్ అయితే కరెక్ట్ కాదు. మరి దీని అసలు ఏంటి రీజన్స్ అంటే, చాలా రీజన్స్ మనం మాట్లాడుకున్నాం. ఏం రీజన్స్ ప్రీ రిలీజ్ బుకింగ్స్ కూడా తక్కువ ఉండడానికి కారణం అని మనం మాట్లాడుకున్నాం ప్రీవియస్ వీడియోలో. మీరేమనుకుంటున్నారో ఒకసారి నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మేబీ ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ ఒక్కొక్కలాగా ఉండొచ్చు. సో అందరు కామెంట్స్ చదువుతాను.